మన జీవితంలో సంతోషం, బాధ, విజయం, అపజయం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వీటికి ఎవ్వరూ అతీతులు కాదు. కానీ ఒక్క విషయం గమనించారా? సంతోషంగా ఉన్నప్పుడు మనం పెద్దగా ఆలోచించం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతాం. మన కష్టమే ప్రపంచంలో పెద్ద కష్టంగా అనిపిస్తుంది. ఆ సమయంలో మన మాట వినే ఒక వ్యక్తి ఉంటే బాగుండేది. మనకు అండగా నిలిచే వాళ్ళు ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ ఎంతకాలం మన కోసం ఇంకొకరిలో హీరోని వెతుకుతాం? మన జీవితానికి మనమే హీరో ఎందుకు కాకూడదు? ఈరోజు ఈ వీడియోలో కష్టకాలంలో మనకు మనమే ఎలా తోడుగా ఉండాలి, మనల్ని మనం ఎలా బలంగా మార్చుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. మొదటిది, ముందుగా మీకు మీరే అండగా ఉండండి. మనలో చాలామంది ఒక పని చేయాలని నిర్ణయించుకుంటాం. కానీ అది అనుకున్నట్టు జరగకపోతే నిరాశ చెందుతాం. అప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మన తప్పుల గురించి మాట్లాడుకుంటారు. దానికి తోడు మనమే మనల్ని తక్కువ చేసుకుంటూ ఉంటాం. తప్పుల్ని గుర్తించడం మంచిదే, కానీ వాటి వల్ల మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం మాత్రం మంచిది కాదు. ఆ నిర్ణయం తీసుకున్నది మీరే. అది తప్పైనా కావచ్చు, సరైనా కావచ్చు. కానీ అది మీ నిర్ణయం కాబట్టి దానికి బాధ్యత కూడా మీదే. ఏ పని ప్రారంభించినా ముందు నా బలాలు ఏమిటి, నా బలహీనతలు ఏమిటి అని నిజాయితీగా మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఆ తర్వాత మీ బలాలను ఉపయోగించేలా నిర్ణయం తీసుకోండి. రెండవది, మీ మనసు చెప్పేది వినండి. మనసులో ప్రతి ఒక్కరికి ఒక అంతరంగ స్వరం ఉంటుంది. అది కేవలం నువ్వు చేయలేవు అని మాత్రమే చెప్పదు. ఈ పని నువ్వు బాగా చేయగలవు అని కూడా చెబుతుంది. కానీ మనం ఎప్పుడు మనల్ని మనమే తిడుతూ ఉంటే ఆ స్వరం కూడా మెల్లిగా వినిపించడం మానేస్తుంది. అందుకే మీతో మీరు ప్రేమగా ఉండండి. మీ భావాలను అర్థం చేసుకోండి. మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. అప్పుడు మీ ఆలోచనలు కూడా మరింత స్పష్టంగా మారుతాయి. మూడవది, మీ కథను మీరే రాయండి. కొన్ని బాధలను మాటల్లో చెప్పలేం. అలాంటి సమయంలో కొందరు మద్యం, సిగరెట్ లేదా ఇతర చెడు అలవాట్ల వైపు వెళ్తారు. అది సరైన మార్గం కాదు. దానికి బదులుగా ఒక పుస్తకంలో లేదా కంప్యూటర్లో ఈ సమస్య ఎలా మొదలైంది, ఎక్కడ తప్పు జరిగింది, నేను ఎలా ఫీల్ అయ్యాను అని రాసేయండి. ఆ తర్వాత ఒకసారి చదవండి. మనసు తేలికగా అనిపిస్తుంది. ఇక ముందుకు వెళ్ళాలని అనిపిస్తే ఆ పేజీని చించేయండి లేదా ఆ ఫైల్ని డిలీట్ చేయండి. ఇది మీ మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. నాలుగవది, మీ బలాలను గుర్తించండి. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అది రాయడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, సంగీతం కావచ్చు, క్రీడలు లేదా చిత్రాలు గీయడం కావచ్చు. ఏదైనా కావచ్చు. మీకు ఏ పని చేస్తుంటే సమయం తెలియకుండా పోతుందో అదే మీ బలం. కష్టాల్లో ఉన్నప్పుడు ఇవే మీకు బలమిస్తాయి. కానీ మద్యం, సిగరెట్ లాంటివి కొద్దిసేపు మాత్రమే ఉపశమనం ఇస్తాయి. తర్వాత జీవితాన్నే నాశనం చేస్తాయి. ఐదవది, మీకు మీరే హీరో అవ్వండి. మీ లోపల ఉన్న ధైర్యాన్ని పెంచుకోండి. బయట పరిస్థితులకు బానిస అవ్వకండి. చాలాసార్లు మనకు ఒక మంచి ఆలోచన వస్తుంది. దాన్ని అందరికీ చెప్పేస్తాం. కొంతమంది బాగుందంటారు, మరికొందరు ఇది ఎందుకు అంటారు. వాళ్ళ మాటలు విని మనమే వెనక్కి తగ్గిపోతాం. అలా చేస్తూ చేస్తూ కొత్తగా ఏదైనా ప్రయత్నించే ధైర్యం కూడా పోతుంది. అందుకే ముందు మీరు ప్రయత్నించండి. పూర్తిగా అర్థం చేసుకోండి. ప్లాన్ చేసుకోండి. విఫలమైతే తప్పు ఎక్కడ జరిగిందో చూసి మళ్ళీ ప్రయత్నించండి. కానీ నేను చేయలేనని మాత్రం ఎప్పుడూ అనకండి. ఆరవది, ప్రస్తుతం ఉన్న క్షణమే నిజమైన జీవితం. చాలామంది గతంలో జరిగిన తప్పులు, అవమానాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. కానీ గతాన్ని మార్చలేం. ప్రస్తుతం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచి కొత్తగా మొదలు పెట్టాలా లేదా పాత బాధల్లోనే ఉండాలా అనే నిర్ణయం మీదే. విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ వాళ్ళు వాటిని గుర్తు చేసుకుంటూ కూర్చోలేదు. వాటినే తమ బలంగా మార్చుకొని ముందుకు వెళ్ళారు. ఏడవది, మీ తల్లిదండ్రులను ప్రేమించండి. ప్రపంచంలో అందరూ దూరమైన చాలాసార్లు మన కోసం చివరి వరకు నిలబడే వాళ్ళు మన తల్లిదండ్రులు మాత్రమే. కష్టాల్లో ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళతో మాట్లాడండి. ఆ క్షణంలో వాళ్ళు కోప్పడిన తర్వాత మీకు మంచి మార్గం చూపిస్తారు. మీ కుటుంబంతో మీ మనసులోని విషయాలు పంచుకోండి. చివరిగా మీ గురించి ప్రపంచం ఎలా గుర్తుంచుకోవాలి? కష్టాలు వచ్చాయని పారిపోయిన వ్యక్తిగానా, లేక ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడి పోరాడిన వ్యక్తిగానా? మీ లోపల ఉన్న హీరోని నమ్మండి. మీకు మీరే అండగా ఉండండి. మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. ఒకరోజు మీరు సాధించిన విజయాన్ని చూసి మీరే మీపై గర్వపడతారు. గుర్తుంచుకోండి. మన జీవితానికి నిజమైన హీరో మనమే.